హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు సిట్రియాన్ C3 యొక్క స్పెషల్ కార్ గురించి మాట్లాడబోతున్నాను. అవును, C3 అనేది ఒక హ్యాచ్ బ్యాక్ కారే అండ్ లైటర్గా ఉంటుంది. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇట్స్ ఎ ప్యూర్లీ డ్రైవర్ కార్. నార్మల్ సిట్రియాన్ C3 స్పెషల్ సిట్రియాన్ C3కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అవును, సేమ్ 1.2 లీటర్ 3 సిలిండర్స్ ఇంజన్ యూజ్ చేస్తుంది. కానీ స్పెషల్ ఏంటంటే టర్బో. రా పవరే 110 bhp పవర్ తీసేస్తుంది 205 Nm టార్క్ తోటి. అండ్ రియాలిటీ ఏంటంటే అది కూడా 1750 RPM నుంచే స్టార్ట్ అవుతుంది. అదర్ బ్రాండ్స్ కంపేర్ చేస్తే హైయెస్ట్ 5000 RPMలో ఈ పవర్ అండ్ టార్క్ తీస్తుంది. అలాంటిది ఈ C3 టర్బో జస్ట్ 1750 నుంచే స్టార్ట్ అవుతుంది. అండ్ 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ, 6 స్పీడ్ మాన్యువల్ అండ్ 6 స్పీడ్ ఆటోమేటిక్. ఇది నార్మల్ ఆటోమేటిక్ కాదు, టార్క్ కన్వర్టబుల్ ఆటోమేటిక్. ఈ సెగ్మెంట్లో ఇవ్వడం అనేది రియల్లీ గ్రేట్. ఒక సస్పెన్షన్ మాత్రం సింప్లీ సూపర్ అని చెప్పాలి. సెగ్మెంట్లో లాగా సింపుల్గానే ఫ్రంట్లో మ్యాక్ పర్సన్ సస్పెన్షన్, రేర్ అయితే టార్షన్ బీమ్ విత్ యాక్సిల్ లేఅవుట్తో ఉంది. కానీ దీంట్లో స్పెషల్ ఏంటంటే మనకు ఎవరైతే C5 ఎయిర్ క్రాస్ ఇంజనీర్స్ సస్పెన్షన్ డిజైన్ చేశారో వాళ్ళే C3 సస్పెన్షన్ కూడా డిజైన్ చేయడమే. అందుకేనేమో టాప్ నాచ్ రైడ్ క్వాలిటీ అండ్ హ్యాండ్లింగ్ అనేది ఇస్తుంది షాఫ్ట్ కార్నర్స్లో కూడా. సరే, ఈ కార్లో మాట్లాడేసింది మెయిన్ ఇంజన్ గురించి కాబట్టి ఈ కార్కి హార్టే ఇంజన్. సో ఎక్కడ కూడా మనకి డిసప్పాయింట్ చేయదు ఇంజన్. స్పెక్స్లో చాలా సింపుల్ ఇంజన్, 1.2 లీటర్ 3 సిలిండర్స్ ఇంజన్. బట్ పవర్ అవుట్పుట్లో మాత్రం అమేజింగ్ అండ్ టాప్ ఇన్ ద సెగ్మెంట్ అని చెప్పాలి. అండ్ పుల్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది లోవర్ RPMలో ఇందాక చెప్పినట్టుగా. అండ్ ఆల్సో మనకు టర్బో ల్యాగ్ అనేది ఎక్కడ కూడా ఫీల్ అవ్వం. రియల్లీ థ్యాంక్ గాడ్. ఇంకా ఇంజన్తో పాటు పేర్ అనే గేర్ బాక్స్ గురించి కూడా మాట్లాడితే, నేను డ్రైవ్ చేసిన 6 స్పీడ్ ఆటోమేటిక్, సారీ 6 స్పీడ్ టార్క్ కన్వర్టబుల్ ఆటోమేటిక్. సో హైయర్ RPMస్ కూడా చాలా స్మూత్ షిఫ్ట్స్ అనేవి ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ మాన్యువల్ కంటే కూడా ఆటోమేటిక్ టార్క్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. మాన్యువల్ అయితే 190 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తే ఇదే ఆటోమేటిక్ 205 Nm టార్క్ అవుట్పుట్ అనేది తీసేస్తుంది. నా చాయిస్ మాత్రం ఎప్పుడు కూడా ఆటోమేటిక్. కంటిన్యూ స్టీరింగ్ గురించి కూడా మాట్లాడితేను డీసెంట్ ఫీల్ అండ్ ఫీడ్బ్యాక్ అనిపిస్తుంది. పర్సనలీ నా ఒపీనియన్ చెప్తున్నాను. ఇంకా కనెక్షన్ బిట్వీన్ స్టీరింగ్ టు ఫ్రంట్ వీల్స్ చూస్తేను ఓవరాల్ గుడ్ అనిపిస్తుంది. స్టీరింగ్ కూడా లైట్గా ఉంది. మన అర్బన్ కండిషన్స్, సిటీ కండిషన్కి తగ్గట్టుగా ఉంది. సో ఎలాంటి ఇష్యూస్ మాత్రం లేవు. ఇంకా హ్యాండ్లింగ్ గురించి కూడా మాట్లాడితే, ఎస్, మనందరికీ తెలిసి ఇది ఒక లైటర్ కార్, అరౌండ్ 110 వరకు వెయిట్ ఉంది. అండ్ టాలర్ కార్ కూడా. ఇంకా సీటింగ్ పొజిషన్ కూడా డ్రైవర్ది అప్రైట్గా అనిపిస్తుంటుంది కాబట్టి కొంచెం ఆ రోల్ ఫీల్ అవుతాం. బట్ ఓవరాల్ స్టిల్ కార్నర్స్లో ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడ కూడా మిస్ అవ్వట్లేదు మనకు. బ్రేకింగ్ విషయం కూడా మాట్లాడితేను నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. ఎందుకంటే పవర్ఫుల్ ఇన్ ద సెగ్మెంట్ బ్రేక్స్ అనేవి ఇస్తున్నారు. ఫ్రంట్లో డిస్క్స్ వస్తున్నాయి, వెనకాల డ్రమ్స్ అనేవి వస్తున్నాయి. గుడ్ బైట్ అనేది ఉంది. ఆ ఫీల్ కూడా చాలా కాన్ఫిడెన్స్గా అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ చాలా కేర్ఫుల్గా కూడా ఉండాలి ఇలాంటి పవర్ఫుల్ బ్రేక్స్తో సిటీ కండిషన్స్లో. ఇంకా ఓవరాల్ ఇంజన్ గురించి మారితే ఎగ్జాక్ట్లీ మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అలాగే ఉంటుంది. స్ట్రాంగ్, ఎంజాయబుల్ ఫర్ యూత్. ఇన్ఫ్యాక్ట్ పర్ఫెక్ట్ ఫర్ 5 మెంబర్స్ ఇన్ ద ఫ్యామిలీ కార్, ఫన్ టు లాంగ్ డ్రైవ్స్ కూడా ఈ కార్. ప్రైస్ పాయింట్ కూడా చాలా చాలా ఇంప్రెసివ్గా. టాప్ మోడల్ మనకు 9.99 lakhs ఎక్స్ షోరూమ్ అనేది ఉంది. 10 లక్షలకి ఎక్స్ షోరూమ్ అనేది ఉంది. సరే, ఫైనలీ ఈ కార్కి సంబంధించి కొన్ని హైలైట్స్ పాయింట్స్ ఏంటంటే నిజంగా మీరు షాక్ అవుతారు.
అందులో మొదటిది క్లాస్ లీడింగ్ క్యాబిన్ స్పేస్ అనేది ఉంది. నేను ఎంత కాన్ఫిడెంట్గా చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే డైమెన్షన్స్లో ఉన్న నంబర్స్. సో బెస్ట్ ఇన్ ద సెగ్మెంట్ వీల్ బేస్ అనేది ఉంది. లాంగర్ 2540 mm వీల్ బేస్తో వస్తుంది ఈ కార్ అనేది. అండ్ సెకండ్ హైలైట్ వచ్చేసి ఏసీ. సో నార్మల్గా అన్ని కార్స్లో లైక్ మినిమం 17 degrees ఆర్ 16 degrees వరకు సెట్ చేసుకోవచ్చు లో. బట్ ఈ కార్లో 13 degrees వరకు టెంపరేచర్ని సెట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ రాబోయేది సమ్మర్ కాబట్టి చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మనకు. సో నేను అబద్ధం చెప్పడం కాదు, మీరు లైవ్లోనే చూడొచ్చు. 17 degrees వరకు సెట్ చేసుకుంటే ఆల్మోస్ట్ 2 minutesలో క్యాబిన్ చిల్ అవుతుంది. 13 degrees టెంపరేచర్కి తీసుకొస్తుందంటే సిట్రాన్ వాళ్ళు నిజంగా ఏసీ పైన కూడా చాలా బాగా వర్క్ చేశారు. ఒక ఫైనల్ హైలైట్ వచ్చేసి ఈ కార్లో మనకు 10.2 inch ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ వస్తుంది విత్ వైర్లెస్ ఆండ్రాయిడ్ యాప్, యాపిల్ కార్ప్లే. అండ్ ఆడియో క్వాలిటీ కూడా టాప్ క్వాలిటీ, అమేజింగ్ విత్ 4 speakers మేనేజ్ చేశారు సిట్రాన్ వాళ్ళు. నేనేదో ఈ పాయింట్స్ అన్ని క్రియేట్ చేసుకొని ఇప్పుడు హైలైట్ చేసి వెహికల్ని పర్చేస్ చేయమని చెప్పట్లేను. ఒకసారి మీ కళ్ళతో మీరే నమ్మండి, వెహికల్ని టెస్ట్ డ్రైవ్ చేయండి. నేను చెప్పిన పాయింట్స్ అన్ని మీరు నిజంగా ఫీల్ అవుతేనే డెఫినెట్లీ మీరే బుక్ చేస్తారు వెహికల్ని. నాకు తెలుసు ఇప్పుడు మీరు సర్వీస్ పాయింట్స్ గురించి ఇక్కడ కామెంట్ చేయబోతున్నారు. ఎస్, లాస్ట్ ఇయర్ సిట్రాన్ వాళ్ళే 90+ డీలర్స్ ఉంటే ఈ ఇయర్లో మనకు 100+ డీలర్స్ అయ్యాయి. వితిన్ 2 monthsలో మనకు ఆల్మోస్ట్ 150+ డీలర్స్ పాన్ ఇండియా రేంజ్లో అవ్వబోతున్నాయి. సో సర్వీస్ పాయింట్స్ కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి. మన హైదరాబాద్లో ఇప్పుడు ఆల్మోస్ట్ 3 major సర్వీస్ పాయింట్స్ కూడా అవైలబిలిటీగా ఉన్నాయి సిట్రాన్కి సంబంధించి. ఎస్, సిట్రాన్ అనేది ఫ్రెంచ్ ఆటోమేకర్స్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. సో మనం ఫోర్డ్కి అండ్ షెవర్లెట్కి ఎలాంటి వాల్యూస్ ఇచ్చామో మనకు తెలుసు. సిట్రాన్కి అట్లీస్ట్ ఇప్పుడు కూడా మిస్టేక్ చేయకుండా మనం వాల్యూ ఇచ్చి ట్రస్ట్ చేస్తే డెఫినెట్లీ ఆ ట్రస్ట్ మనకు రిటర్న్ వస్తుంది. అండ్ కొత్త న్యూస్ ఏంటంటే ఇప్పుడు సిట్రాన్ అండ్ జీప్ రెండు కూడా మనకు ఒకే షోరూంలో మెర్జ్ అయి ఉన్నాయి. ఇద్దరు కూడా కొలాబరేషన్ అండర్ సెలోంటస్ కంపెనీ కిందనే ఉన్నాయి. సింప్లీ మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే మారుతి సుజుకి, టొయోటా, వోక్స్ వ్యాగన్స్ కూడా ఎలాగైతే కొలాబ్ ఉన్నాయో ఇప్పుడు సేమ్ జీప్ అండ్ సిట్రాన్ రెండు ఒకే షోరూంలో దొరుకుతున్నాయి మనకు. సో ఇప్పుడే మీరు నియరెస్ట్ సిట్రాన్ షోరూమ్ విజిట్ చేసి ఆర్ జీప్ షోరూమ్ విజిట్ చేసిన సిట్రాన్ కార్స్ అవైలబిలిటీగా ఉంటాయి. సో దట్స్ ఇట్ గైస్, సిట్రాన్ C3 టర్బో ఆటోమేటిక్ యొక్క డీటెయిల్ రివ్యూ. ఎలా అనిపించిందో మీకు వీడియో అండ్ కార్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో, బై బై, టేక్ కేర్.